పాలమూరు ప్రాజెక్టుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రంగా స్పందించారు. కుర్చీ వేసుకుని కట్టిస్తానన్న కేసీఆర్ ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించి 8 లక్షల కోట్ల అప్పులు చేసినా 1 ఎకరా కూడా నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ప్రధాన కాలువలే పూర్తి కాలేదని, పనులు అర్ధాంతరంగా వదిలేస్తారని విమర్శించారు. 2023 ఎన్నికల సమయంలో ఒక్క మోటార్ ఆన్ చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేశామని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. ఉప ఎన్నికలో కేటీఆర్ ఏం మాట్లాడిండు? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రెఫరెండం అన్నాడు. 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనకు, రేవంత్ రెడ్డి పరిపాలనకు రెఫరెండం అన్నాడు. అంటే ప్రజలు ఆ ప్రజలు చెప్పబోతా ఉన్నారు, ప్రజలు తీర్పు చెప్పబోతా ఉన్నారు. సో ప్రజలు తీర్పు చెప్పింది అంటే స్పష్టంగా కేటీఆర్ హరీష్ రావు చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలు చెప్పింది ప్రజలు తీర్పిచ్చింది. మళ్ళీ గడిచిన 2-3 రోజుల కింద జరిగినటువంటి స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు కలిసి పోటీ చేసినా కూడా 1/3 సీట్లు రాలే. డిస్ట్రిబ్యూటర్స్ మంజూరు కావాలి, మైనర్స్ కావాలి, సబ్ మైనర్స్ కావాలి. అసలు వీటి శాంక్షనే లేదు ఒకటి. అయినా కూడా 2023 ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఏం చేసిండు? ఒక మోటార్ ఆన్ చేసి నార్లా రిజర్వాయర్లో ఒక మోటార్ ఆన్ చేసి కొన్ని నీళ్లు పోసి జాతికి అంకితం చేస్తున్నాడు పాలమూరు ప్రాజెక్టును. అంటే ఇంతకంటే దిగజారుడుతనం ఉంటుందా?